ప్రకటన ఆయనకు ఆగ్రహం తెప్పించింది. పైగా తన సినిమా టార్గెట్ గా థియేటర్ల బంద్ ప్రకటన వచ్చింది అన్న సేనాని కోపం సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. అంతే, తెల్లారేసరికల్లా వరుస పెట్టి నిర్మాతలు క్లారిటీ ఇచ్చేసుకున్నారు. థియేటర్ల బంద్ ప్రకటనతో మాకేం సంబంధం లేదు బాబోయ్ అంటూ మొరపెట్టుకున్నారు. కానీ పవన్ ఆగ్రహానికి ఓ రీజన్ ఉంది అంటున్నారు. థియేటర్స్ బంద్ ప్రకటన వెనుక ఓ పొలిటికల్ లీడర్ హస్తం కూడా ఉంది అనేది సేనాని డౌట్ అంటున్నారు. అందుకే కూపీ లాగుతున్నారని టాక్. ఇంతకు ఎవరా నేత? థియేటర్స్ బంద్ కు ఆయనకు లింక్ ఏంటి? థియేటర్ల బంద్ ప్రకటన వెనుక కుట్ర ఉందా? పవన్ ఆగ్రహానికి కారణం అదేనా? తూర్పుగోదావరి జిల్లా నేత హస్తం ఉందా? ఆ నేత మీద అనుమానంతోనే సేనాని ఆగ్రహం. సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ టైం. ఇదే సమయంలో థియేటర్ల బంద్ అంటూ ఓ ప్రకటన వచ్చింది. రెంట్ పద్ధతిలో థియేటర్లు ఇవ్వమని, తమకు పర్సంటేజ్ కావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. పైకి థియేటర్స్ గొడవలాగే కనిపిస్తున్నా దీని వెనుక పెద్ద ఇలాఖత మాఫియా నడిచిందన్న అనుమానంతో టాలీవుడ్ పెద్దల మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి థియేటర్ల బంద్ ప్రకటనతో తమకు సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. పైగా తమకు థియేటర్లు లేవని కూడా చెప్పుకున్నారు. అయితే పవన్ ఆగ్రహం వెనుక పెద్ద కారణం ఉందన్న చర్చ జరుగుతోంది. థియేటర్ల బంద్ ప్రకటన వెనుక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి ప్రమేయం ఉందన్న టాక్ వినిపించింది. ఆ అనుమానంతో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారన్న టాక్ వినిపిస్తోంది. థియేటర్ల బంద్పై మొదట తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రకటన వెలువడింది అంటున్నారు. ఆ ప్రకటన రావడం వెనుక వైసీపీ నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ హస్తం ఉందని ఓ ప్రచారం జరిగింది. ఇంతలోనే థియేటర్ల బంద్ ప్రకటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓ లెటర్ రిలీజ్ చేశారు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని థియేటర్లలో చాలా వరకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధీనంలోనే ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలలో ఆయన ఒకరు అని, స్టూడియోలతో పాటు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లోనూ కీలకంగా ఉన్న వ్యక్తితో ద్వారంపూడికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలు పెట్టుకుంటున్నాయి. ఆయనే తూర్పుగోదావరి జిల్లాలో ఒక సమావేశం నిర్వహించి ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ గొడవ క్రియేట్ చేసి ఆ తర్వాత థియేటర్ల బంద్తో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటికీ దాన్ని అప్లై చేసేలా చేశారన్న చర్చ జరుగుతోంది. ఇదే పవన్ అనుమానాలకు బలం చేకూర్చి ఆగ్రహానికి దారితీసింది అంటున్నారు. తూగో జిల్లా నుంచే థియేటర్ల బంద్ పై మొదట ప్రకటన రావడం ఒకెత్తైతే, తన మీద వచ్చిన ఆరోపణలను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఖండించడంతో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్న డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు. థియేటర్ల బంద్ ఇష్యూపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు సూచించారు పవన్. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకులు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయం పైన చర్చించారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణపై యాక్షన్ తీసుకున్నారు. ఆయన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు థియేటర్ల బంద్ ఎపిసోడులో ఎదుర్కొంటున్న ఆరోపణల్లో వాస్తవమేంటో తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా ఆయనను జనసేన పార్టీ ఆదేశించింది. ఇక థియేటర్ల బంద్ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని చెప్పారు పవన్. థియేటర్ల బంద్ ప్రకటన వెనుక జరిగిన కహానీ ఏంటో ఇన్ అండ్ అవుట్ బయటకు తీయాలని ఆదేశించారు. నిర్మాతలు తమకేం సంబంధం లేదంటున్నారు. ఆరోపణలు వచ్చిన ద్వారంపూడి చంద్రశేఖర్ కూడా థియేటర్ల బంద్తో తనకేం సంబంధం లేదంటూ లేఖ విడుదల చేశారు. అలాంటప్పుడు సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు ముందే థియేటర్ల బంద్ ప్రకటన ఎందుకు తెర మీదకు వచ్చినట్లు అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. బియ్యం స్మగ్లింగ్ వివాదంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా పైకి థియేటర్స్ గొడవ కింద కనిపించినా తెర వెనుక రాజకీయాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. హరిహర వీరమల్లు సినిమా థియేటర్ల బంద్ వ్యవహారం ఏమో కానీ మొత్తం రూల్సే మారిపోయే పరిస్థితి వచ్చింది. సినిమా హాళ్లలో ఫుడ్ ఐటమ్స్ ధరల నియంత్రణకు పవన్ ఆదేశాలు ఇవ్వడం ఒకటైతే,
తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలంటూ ఇంకో రూల్ పెట్టేశారు. ఏ హీరో సినిమాకైనా ఫిలిం ఛాంబర్ ద్వారానే టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇస్తామనడం కూడా నిర్మాతలకు ఇబ్బందికర అంశమే అంటున్నారు. ఇక ఫుడ్ ఐటమ్స్ రేట్లపై ప్రభుత్వం ఫోకస్ పెడితే థియేటర్లకు దెబ్బేనన్న టాక్ వినిపిస్తోంది. ఇక థియేటర్ల బంద్ వెనుక జరిగిన తతంగంపై విచారణ జరిగితే ఏ విషయాలు బయట పడతాయో చూడాలి మరి.